మీరు 1 మార్కు ప్రశ్న 2 మార్కు ప్రశ్నలు అడుగుతారు అనుకున్నా. మీరు దాదాపు 30 మార్కుల ప్రశ్న అడిగారు కాబట్టి కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి నాకు మాట్లాడడానికి. అయితే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోకుండా తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోకుండా కేవలము ఇవి మూసీ లాంటి ప్రాజెక్టులో వేల కోట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ముందుంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి ఎక్కడ కూడా శ్రద్ధ చూపిస్తలేదు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటుంది కానీ రైతులకు భరోసా ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంటుంది. మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ లో లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. ఈ రోజు రేపు బడ్జెట్ ని పెట్టే దాంట్లో ఉన్నారు కానీ తెలంగాణ రైతులకు మాత్రం ఎటువంటి బడ్జెట్ పెట్టే పరిస్థితిలో వీళ్ళు కనిపిస్తలేరు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పుడైతే వీళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలను మళ్ళీ చట్టబద్ధం చేస్తామని చెప్పేసి అయితే ప్రమాణం చేసినారో ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజల పట్ల, ముఖ్యంగా తెలంగాణ రైతుల పట్ల మీకు గాని చిత్తశుద్ధి ఉంటే ముందుగా 6 గ్యారెంటీలు ఏదైతే మీరు ఇచ్చినారో 6 గ్యారెంటీలకి మీరు చట్టబద్ధత కల్పించండి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతికి, నిజాయితీకి, వాళ్ళ యొక్క నిబద్ధతకు, మనస్సాక్షికి మంచి అవకాశం దొరికింది. మీ 6 గ్యారెంటీలని చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి. భారతీయ జనతా పార్టీగా మేము, ముఖ్యమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాము.